హలో ఫ్రెండ్స్, క్యాసెట్ ఎయిర్ కండిషనర్స్ ఎలా ఇన్స్టాలేషన్ చేస్తారు, అలాగే ఇన్స్టాలేషన్ సమయంలో ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ విత్ సిద్దిక్. ఆల్రెడీ నెల రోజుల క్రితం కస్టమర్ కన్ఫర్మేషన్ ఇవ్వడంతో వారి బీకేఫ్ కొత్తగా స్థాపించబోతున్న కాఫీ షాప్లో 2 క్యాసెట్ ఎయిర్ కండిషనర్స్ ఇన్స్టాలేషన్ చేయడం కోసం రిక్వైర్మెంట్ వచ్చింది. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ రోజు మేము లొకేషన్కి అయితే వచ్చాము. ఈ టోటల్ ఏరియాలో 2 క్యాసెట్ ఎయిర్ కండిషనర్స్, అవి కూడా 2 టన్ కెపాసిటీతో, టోటల్గా 4 టన్ ఈరోజు ఇన్స్టాలేషన్ చేయబోతున్నాము. కస్టమర్ దగ్గర క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంటీరియర్ డిజైనర్స్ లేదా ఆ కంపెనీ వారు వారికి ఏసీ ఏ ప్లేస్లో కావాలో ముందుగానే చెప్తారు. అలా లేని పక్షంలో ఆ ఏరియాకి తగిన విధంగా ఎక్కడ ఏసీ పెడితే బాగుంటుందో చూసి మనమే రూమ్ సెంటర్ మార్కింగ్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాము. బ్రాండ్ ఏదైనా సరే, కంపెనీ ఏదైనా సరే, యూనిట్ మాన్యువల్గా ఆ ఇన్స్టాలేషన్ బాక్స్లోనే మార్కింగ్ షీట్ కూడా వస్తుంది. అంటే యూనిట్ హ్యాంగింగ్ చేయడం కోసం ఎక్కడ హోల్స్ వేయాల్సి ఉంటుంది, అలాగే కాపర్ పైప్స్ ఎటు వస్తాయి, డ్రైన్ పైప్ ఎటు వస్తుంది, ఇవన్నీ ఆ షీట్లో ఉంటాయి. దాని ప్రకారం మనం ఆ సెంటర్ ఏరియాలో యూనిట్ హ్యాంగింగ్కి సంబంధించిన మార్కింగ్ కూడా చేసుకుంటున్నాము. దాని తర్వాత హోల్ టు హోల్ మార్కింగ్, అంటే యూనిట్ రాడ్స్ ఎటువైపు వస్తున్నాయి, వాటికి ఎంత లెంగ్త్ మనం తీసుకోవాలి, దీన్ని కూడా ప్రిపేర్ అయ్యి వాటిని కూడా అక్కడ మనం హోల్స్ మార్కింగ్ అనేది ఇక్కడ చేస్తున్నాము. ఈ విధంగా యూనిట్కి కావాల్సిన 4 హోల్స్ని మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ మార్కింగ్ ప్లేస్లో మనం డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ 2 ఏసీలు కాబట్టి రెండో ఏసీ మార్కింగ్ కూడా వెంటనే మొదలెట్టేసాము. ఎందుకంటే లేట్ అవ్వకుండా ఉండాలి అంటే అటు ఇటు పని వెంటనే జరిగిపోవాలి కాబట్టి. సేమ్ యాస్టీస్గా ఇక్కడ కూడా మా మెజర్మెంట్ ప్రకారం 4 హోల్స్ని అయితే మార్కింగ్ చేసేసాము. హైట్ నుండి ఏ లెవెల్ వరకు, ఏ హైట్ వరకు మనం యూనిట్ని ఇన్స్టాలేషన్ చేయబోతున్నామో చెక్ చేసుకుని దానికి తగిన విధంగా మనం థ్రెడ్డింగ్ రాడ్స్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెజర్మెంట్ ప్రకారం 8 mm లేదా 10 mm రాడ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. స్లాబ్లో ఫిక్స్ అయిన యాంకర్ బోల్ట్లో అయినా లేదా నట్ స్మూత్గా ఎక్కాలన్నా కూడా ఆ ఎడ్జెస్ని మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ సీలింగ్కి హోల్స్ మార్కింగ్ ఇచ్చుకున్నాము. ఆ హోల్స్ మార్కింగ్ ప్లేస్లో యాంకర్ ఫాస్నర్స్ మనం ఇన్స్టాలేషన్ చేయడం కోసం డ్రిల్లింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వేసిన డ్రిల్లింగ్ హోల్స్లో 8 mm యాంకర్ ఫాస్నర్స్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ యాంకర్ ఫాస్నర్స్ ఎంత టైట్గా ఉంటే యూనిట్ అంత దృఢంగా వేలాడుతూ ఉంటుంది సీలింగ్కి. ఎందుకంటే ఇది స్లాబ్లో ఉంటుంది కాబట్టి చాలా పటిష్టంగానే ఉండాలి. మనం ఇన్స్టాలేషన్ చేసే ఫాస్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1కి 2 సార్లు ఫిక్స్ చేసి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ హ్యాంగింగ్కి కావాల్సిన థ్రెడ్డింగ్ రాడ్ని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి పైన కింద డబల్ వాషన్లు వేసుకొని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాబ్లో మనం వేసిన ఫాస్నర్లో ఈ థ్రెడ్డింగ్ రాడ్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. కావాలంటే స్పిరిట్ లెవెల్ని యూజ్ చేసి మనం ఆ థ్రెడ్డింగ్ రాడ్స్ని స్ట్రైట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఓపెన్ సీలింగ్, ఎంత స్ట్రైట్గా ఉంటే యూనిట్ అంత నీట్గా హ్యాంగ్ అవుతుంది, లేదంటే క్రాస్గా కనబడుతూ ఉంటుంది. వీటిని మనం స్పిరిట్ లెవెల్ సహాయంతో స్ట్రైట్ చేసుకోవచ్చు, ఒకవేళ బెండ్గా ఉన్నా కానీ రాడ్లు. కానీ హోల్ వేసే సమయంలో మాత్రం స్ట్రైట్గా వేసేందుకే ప్రయత్నించాలి. ఎందుకంటే స్లాబ్లో రాడ్స్ తగులుతుంటాయి, దానివల్ల అటు ఇటు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటిని గట్టిగా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ థ్రెడ్డింగ్ రాడ్స్లో మనం యూనిట్ని ఇన్స్టాలేషన్ చేయాల్సి వచ్చినప్పుడు సేఫ్టీ వాషర్స్ అయితే కంపెనీ వాళ్ళు ఇస్తారు. అవి చాలా పెద్దగా ఉంటాయి. దాని మీద ఏమవుతుందంటే ఆ వాషర్స్ మీదే యూనిట్ బేస్ అవుతూ ఉంటుంది. ఈ వాషర్స్ జారిపోకుండా ఉండేందుకు మనం టేపింగ్ అనేది వేసుకోవాలి ముందుగానే. ఇక యూనిట్ని అన్బాక్సింగ్ చేయాల్సిన సమయం రానే వచ్చింది. ఇది క్యారియర్ మీడియా యొక్క లేటెస్ట్ మోడల్. ఈ మోడల్లో డ్రైన్ పైప్ని డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే నార్మల్గా ఇన్స్టాలేషన్కి ఈజీగా ఉండే విధంగా ఇస్తారు అన్ని మోడల్స్లోనూ, కానీ దీనిలో ఎడ్జ్ నుండి పై పక్కకి ఇవ్వడం జరిగింది. అది సీలింగ్ లోపల ఇన్స్టాలేషన్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనేది నాకైతే ఇక్కడ అర్థమైంది. దీని గురించి కూడా ఒక వీడియోని చేశాను, అది నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది, చూడండి. ఈ అన్బాక్సింగ్లో కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. ఒక సర్వీస్ మాన్యువల్ బుక్ ఉంటుంది, అలాగే రిమోట్ ఉంటుంది,
రిమోట్కు సంబంధించిన బ్యాటరీస్ ఉంటాయి. ఇండోర్ దగ్గర ఇన్స్టాలేషన్ చేయడం కోసం యూనిట్ యొక్క నట్స్ ఉంటాయి, ఫ్లేరింగ్ నట్స్. అలాగే ఎప్పుడూ లేని విధంగా కొత్తగా థ్రెడ్డింగ్ రాడ్స్, హ్యాంగింగ్ రాడ్స్ అయితే ఇచ్చారు. కాకపోతే ఇవి సైజుని బట్టి మనకి యూజ్ అవ్వకపోవచ్చు చాలా ప్లేసెస్లో. ఒకవేళ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా అయ్యే లెక్కనైతే యూజ్ అవుతుంది, లేదంటే మాత్రం థ్రెడ్డింగ్ రాడ్స్నే మనం లెంగ్త్ కట్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి ఇవి హ్యాంగింగ్ రాడ్స్. సెట్ అవుతే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్లాబ్లో ఫిక్స్ చేసిన థ్రెడ్డింగ్ రాడ్స్కి మన యూనిట్ని హ్యాంగ్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాంగింగ్ సమయంలో ఆ కార్నర్స్లో ఏదైతే మనం వాషర్స్ చేసి డబల్గా టేపింగ్ చేసామో వాటిని కరెక్ట్గా లాకింగ్లో కూర్చోబెట్టుకొని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ సీలింగ్ కాబట్టి మనకి పెద్దగా ఇబ్బంది లేదు. అదే కన్సీల్ సీలింగ్ ఉంటే జాగ్రత్తగా చెక్ చేసుకొని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మా వర్క్ అంతా పైప్ లైన్ వెళ్ళాల్సిన రూట్ గురించి. ఓపెన్ సీలింగ్, అందులోనూ ట్రే వేయాల్సి ఉంటుంది. ట్రే లైన్లోనే మన పైప్ లైన్లు వెళ్ళాలి. ఒక పక్కన భీములు ఉన్నాయి, మరో పక్కన చూస్తేనేమో స్లాబ్కి ఆనుకొని చాలా హైట్ తక్కువగా ఉంది. సో ఈ ట్రే లైన్ని కూడా క్లియర్గా యూనిట్ లెవెల్లోనే చూసుకొని హోల్ అనేది వేస్తున్నాము. బ్రిక్ వాల్ అయితే నార్మల్ మిషన్తో హోల్ వేసేవచ్చు, కానీ ఇక్కడ మాకు కాంక్రీట్ ఎక్కువగా తగులుతూ ఉండడంతో మిషన్స్లో పెద్దమ్మని తీసుకురావాల్సి వచ్చింది. దానితో మనం వాటర్ సహాయంతో కోర్ హోల్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు అవుట్డోర్ యూనిట్ అన్బాక్సింగ్. నార్మల్గా స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్లో అనుకోండి, అవుట్డోర్ యూనిట్లోనే కాపర్ పైప్ లైన్ కిట్ కూడా ఇస్తారు, అలాగే కేబుల్ కూడా ఇస్తారు. కానీ ఇది కమర్షియల్ ఎయిర్ కండిషనర్ కాబట్టి కాపర్ పైపు రాదు, కేబుల్ వైరు రాదు, అలాగే ఫ్లేర్ నట్ని యూనిట్తో పాటే ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్బాక్సింగ్ అయిపోయింది. దీన్ని కావాల్సిన ప్లేస్లో మనం అవుట్డోర్ని ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేయబోతున్నామో అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇండోర్ యూనిట్ ప్లేస్లో ఇండోర్, అవుట్డోర్ ప్లేస్లో అవుట్డోర్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ రెండింటిని కలపాల్సిన పైప్ లైన్ ఇక్కడ మనం డిజైన్ చేస్తున్నాము. బెండర్ సహాయంతో బెండింగ్ వేసుకొని ఎంత కావాలో అంత పైప్ని కట్ చేసుకొని ఇక్కడ ప్లానింగ్ ప్రకారం అయితే పైప్ లైన్ని రెడీ చేసుకున్నాము. 2 టన్ ఎయిర్ కండిషనర్ కావడం వల్ల 5/8 అండ్ 3/8 ఈ రెండు సైజెస్ వస్తాయి. అలాగే ఓపెన్ సీలింగ్ కావడం వల్ల వాటర్ స్వెట్టింగ్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు స్లీవ్స్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా థిక్నెస్ ఉండే విధంగా చూసుకుంటాము. వాటికి డబల్ టేపింగ్ కూడా వేసుకుంటున్నాము. ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఆ పైప్ లైన్ని జాగ్రత్తగా ఆ వేసిన హోల్లో నుండి యూనిట్కి సెట్ అయ్యే విధంగా పైప్ లైన్ అయితే సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ వచ్చిన పైప్ని కూడా మనం జాగ్రత్తగా పైకి బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపల ప్లేస్ లేదు కాబట్టి ఆ పైప్ లైన్ కొద్దిగా బయట లాక్కొని బెండర్ సహాయంతోనే బెండింగ్ వేసుకొని యూనిట్ వరకు పైప్ లైన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. ఈ పైపుకి కూడా స్లీవ్లను ఎక్కించుకొని వాటికి కూడా టేపింగ్ చేసుకోవాలి, లేదంటే ఆ గ్యాప్స్లో నుండి నీరు కారే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా మనం గట్టిగానే డబల్ టేపింగ్ అయితే చేసుకుంటున్నాము. పైపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇండోర్ యూనిట్ వద్దకు కాపర్ పైప్ వచ్చేసింది. సో ఇండోర్ యూనిట్ కవర్లో ఇచ్చిన 5/8 అండ్ 3/8 నట్లను తీసుకొని ఇప్పుడు మనం ఫ్లేరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక యూనిట్కి సంబంధించిన వర్క్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. అయితే రెండో యూనిట్కి సంబంధించిన కాపర్ పైప్ లైన్ని ఇప్పుడు బెండింగ్ వేసుకుంటున్నాము. ఈ కొత్త ఎయిర్ కండిషనర్లో డ్రైన్ పైపు సైడ్కి కాకుండా పైకి ఇచ్చారని చెప్పాను కదా, ఈ విధంగా పైన మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి మనం అప్ తీసుకొని అక్కడ నుండి మనం స్లోప్ వేసుకుంటూ డ్రైన్ పైప్లో వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డ్రైన్ పైప్ని అప్ సైడ్కి తీసుకొని అక్కడ నుండి డౌన్ వేసుకుంటూ ట్రేలో రన్ చేసేసాము.
డ్రైన్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అవుట్డోర్ యూనిట్కి స్టాండ్ ఫిక్స్ చేయడానికి లేదు, ఎందుకంటే పెట్టగోడ చుట్టూ లేదు. దాంతో స్లాబ్ మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే వాన నీళ్ళైనా ఏదైనా నీళ్లు కింద తుప్పెక్కే అవకాశం ఉండడంతో ఫ్లోర్ స్టాండ్ని మనం తీసుకురావడం జరిగింది. ఈ ఫ్లోర్ స్టాండ్ని మనం ఫ్లోర్ మీద ఇన్స్టాలేషన్ చేసి దాని మీద యూనిట్ని మనం పెడితే కింద ఏ విధంగానూ చెత్త చేరదు, నీళ్ల వల్ల తుప్పెక్కదు. సో ఆ ప్రాబ్లం కస్టమర్ ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఈ స్టాండ్స్ని అయితే మనం తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. పర్మనెంట్ ప్లానింగ్ ఉంటే కస్టమర్ ముందుగానే బ్రిక్స్తో మనం పైన బేస్మెంట్ని తయారు చేసి బేస్ మీద యూనిట్ని పెట్టేయచ్చు. కానీ ఇక్కడ యూనిట్ ఒక కేఫ్లో కాబట్టి మనం ఇన్స్టాలేషన్ చేస్తుంది కాబట్టి స్టాండ్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన ఫాస్టనర్స్ని స్లాబ్లో ఫిక్స్ చేసి దాని మీద మనం యూనిట్ని అయితే పెడతాము. ఆల్రెడీ ఇండోర్ యూనిట్ దగ్గర మనం ఫ్లేరింగ్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనం అవుట్డోర్ యూనిట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అవుట్డోర్ యూనిట్ దగ్గర పైప్ పాడవకుండా ఉండాలి అంటే ఇన్నర్ స్ప్రింగ్ బెండర్ని యూస్ చేస్తున్నాము. ఇప్పుడు మార్కెట్లో ఇన్నర్ స్ప్రింగ్ బెండర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే పైప్ ఎక్కడా పించ్ అవ్వదు, పాడవదు, ఫ్లో క్లియర్గా ఉంటుంది. గ్యాస్ ఫ్లో ఆ ఇన్నర్ బెండ్ సహాయంతో మనకి కావాల్సిన విధంగా నీట్గా పైప్ని అయితే బెండ్ చేసుకోవచ్చు. సో అలాగే మనం పైప్ని బెండ్ చేసుకున్నాం, ఇన్నర్ స్ప్రింగ్ని కూడా తీసేసాము. మార్కింగ్ చేసుకొని పైపుల్ని కూడా కట్ చేసి ఇక్కడ ఫ్లేరింగ్ని కూడా స్టార్ట్ చేసేసాము. ఫ్లేరింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాటిని డబల్ స్పానర్ సహాయంతో ఫిక్స్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే సింగిల్ స్పానర్ వేస్తే స్లిప్ అయ్యి వాల్స్ బ్రేక్ అవ్వడం లేదా పైప్ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం సపోర్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే రెండో యూనిట్ దగ్గర కూడా ఇన్నర్ స్ప్రింగ్ బెండర్ యూస్ చేసి యూనిట్కి కూడా ఇక్కడ కూడా మనం పైప్ని బెండింగ్ వేసుకుంటున్నాము. సో ఆల్రెడీ ఒక యూనిట్ కంప్లీట్ అయిపోయింది. రెండో యూనిట్ యొక్క లోపల పార్ట్ వద్ద మనం బెండింగ్ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే కేబుల్ ట్రే ఉందో దానికి బేస్ క్లాంపుల్ని కూడా మనం కట్ చేసి ఇన్స్టాలేషన్ చేస్తున్నాము. ఇన్స్టాలేషన్లో చివరి ఘట్టం. లోపల బయట ఫ్లేరింగ్లు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ వ్యాక్యూమ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసాం. పని లేట్ అవ్వకుండా ఉండేందుకు 2 యూనిట్లకి 2 వ్యాక్యూమ్ మోటార్లను తగిలించి ఇక్కడ వ్యాక్యూమ్ అయితే కంప్లీట్ చేసాము. అయితే గ్యాస్ రిలీజ్ చేసి లీకులను చూసుకోవడమే మిగిలింది. ఆ పని కూడా మా వర్కర్స్ కంప్లీట్ చేస్తున్నారు. లీకులను అయితే ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న మైనర్ లీకులు కనపడని విధంగా కూడా ఒక్కోసారి రిపీట్ అవుతూ ఉంటాయి. కేబుల్ ట్రేకి సంబంధించిన ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే వాల్స్ వైపు ఇండోర్ యూనిట్ దగ్గర ఉన్నాయో అక్కడ కూడా కేబుల్ ట్రే ఫిక్స్ చేస్తున్నాము. పైప్స్ కనపడకుండా ఉండేందుకు నీట్గా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి వాటి యొక్క కటింగ్స్ అండ్ షేప్ కలిసే విధంగా మేము ఫిక్స్ చేస్తున్నాం. మెయిన్ పవర్ సప్లై ఎలాగో అవుట్డోర్ యూనిట్ దగ్గర ఉంటుంది. సో అవుట్డోర్ నుండి ఇండోర్కి కమ్యూనికేషన్ కేబుల్ అనేది వేస్తాము. అక్కడ ఇచ్చిన మార్కింగ్ ప్రకారం మనం ఫేస్, న్యూట్రల్, కమ్యూనికేషన్ పవర్ వీటన్నిటిని మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కనెక్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. వర్క్ చివరి ఘట్టం అంటే ఇండోర్ యూనిట్ యొక్క ప్యానెల్ గ్రిల్ ఫిక్సింగ్. ఈ ప్యానెల్ అన్బాక్సింగ్ ఇక్కడ జరుగుతుంది. ఈ లేటెస్ట్ మోడల్ యొక్క గ్రిల్ కూడా చాలా బాగుంది. అంటే హెవీగా కూడా ఉంది. మోడల్ లుకింగ్ కూడా చాలా బాగుంది. ఓల్డ్ గ్రిల్తో పోల్చుకుంటే చాలా నీట్గా క్లీన్ ఫినిషింగ్ ఉంది. ఎక్స్ట్రాడినరీ లుకింగ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది.
గ్రిల్కి 4 వైపులా మనం స్క్రూ ఫిక్స్ చేసుకునే ప్లేస్లో ప్యానెల్స్కి ఎక్స్ట్రా కవర్స్ ఉంటాయి. ఆ కవర్స్ని మనం ఇక్కడ రిమూవ్ చేసుకొని ఇన్స్టాలేషన్ తర్వాత మళ్ళీ ఆ కవర్స్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. గ్రిల్ ఈజీగా ఫిక్స్ చేసేందుకు యూనిట్లోనే 2 హ్యాంగర్స్ని ఇస్తారు. ఈ హ్యాంగర్స్ని మనం ముందుగా తగిలించుకుంటే ఈజీగా తర్వాత స్క్రూని మనమైతే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఒకరి సహాయం లేకుండా. ఆ హ్యాంగర్స్ని తగిలించేంత వరకు ఒకరి సపోర్ట్ అవసరం ఉంటుంది. సో వాటిని కనుక మనం 2 వైపులా యూనిట్ ప్లేసెస్లో తగిలించేస్తే ఆ తర్వాత స్క్రూ ఫిట్టింగ్ యథావిధిగా మనం క్లియర్గా చేసుకోవచ్చు. క్యాసెట్ ఎయిర్ కండిషనర్స్లో ప్రతి గ్రిల్ కూడా సీలింగ్కి అతుక్కునే విధంగా మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్ స్క్రూలు కూడా 4 వైపులా ఉంటాయి. వాటి లాకింగ్ అలాగే ఆ గ్రిల్ జారిపోకుండా ఉండేందుకు 4 వైపులా లాకింగ్ ఉంటుంది. ఆ లాకింగ్ని మనం ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత గ్రిల్ సీలింగ్కి అతుక్కునే విధంగా స్క్రూ ఫిక్సింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త మోడల్లో గ్రిల్లో 4 స్క్రూలు కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో 4 స్క్రూలు ఫిక్స్ చేసే విధంగా కూడా గ్రిల్ అడ్జస్ట్మెంట్ బాడీతో అటాచ్ అయ్యే విధంగా కూడా ఎక్స్ట్రా హోల్స్ కూడా ఇచ్చారు. వాటిని కూడా ఫిక్స్ చేస్తే యూనిట్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. ప్యానల్ ఫిక్స్ అయిన తర్వాత స్వింగ్ మోటార్ కనెక్షన్స్ అలాగే జాక్స్ ఏదైతే ఫ్యాన్ మోటార్, స్వింగ్ మోటార్ వీటికి సంబంధించిన జాక్స్ ఉంటాయో వాటన్నిటిని డిస్ప్లే జాక్స్ వీటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేసుకుంటూ గ్రిల్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పవర్ సప్లై బాక్స్లో పవర్ని కనెక్షన్ ఇచ్చుకొని ఆ తర్వాత ఫినిషింగ్ వర్క్ ఇదంతా. సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజీ ప్రాసెసే. స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ఎలా ఉంటుందో అలాగే ఇండోర్ అండ్ అవుట్డోర్ ఉంటుంది, కాపర్ పైప్ లైన్ ఉంటుంది, కమ్యూనికేషన్ కేబుల్ ఉంటుంది. 1-2 సార్లు చూస్తే క్లియర్ కట్గా క్యాస్ట్ ఎయిర్ కండిషనర్ కూడా ఇన్స్టాలేషన్ చేయడం ఈజీయే. ఏదైతే ఆ మార్కింగ్ ప్రాసెస్ ఉందో అక్కడే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది స్టార్టింగ్లో. ఒక 4-5 ఎయిర్ కండిషనర్స్ ఇన్స్టాలేషన్ చేశాక కూడా అది కూడా చాలా ఈజీ ప్రాసెస్గా మారిపోతుంది. సో ఇక్కడ మన కనెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. సో ప్యానెల్ చుట్టూ ఏదైతే ఎక్స్ట్రా కవర్స్ ఉంటాయో స్క్రూస్ కనపడకుండా ఉండేందుకు అలాగే డిస్ప్లే ప్యానెల్స్ ఉంటాయో వాటన్నిటిని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటున్నాము. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక మనం కాఫీ తాగి యూనిట్ని ఆన్ చేయడమే మిగిలింది. సో కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేసాము. 2 యూనిట్ని ఆన్ చేసి చెక్ చేసి చూపించి మా వర్క్షాప్కి అయితే రిటర్న్ అయిపోయాం. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.